దడమలిపోయినా ఇదిగోండి మా అబ్బాయి అయితే కొబ్బరికాయలు అయితే నరికిచ్చారండి. మా ఇంటి పక్కన మేకలు ఉంటాయి కదండి, వాళ్ళకైతే కొబ్బరి చెట్లు ఉన్నాయండి. వాళ్ళ కొబ్బరి చెట్లని కొబ్బరికాయలు అయితే నరికిచ్చేసేసి ఇంకా అలాగా 10 దిక్కులని అయితే కొబ్బరికాయలు అయితే నరికించేసారండి. ఇంకా ఆటోకి అయితే వేసేస్తే ఇంకా మన దగ్గర కొబ్బరికాయలకి డబ్బులు ఇచ్చి అయితే పట్టుకుపోతారండి. అప్పుడు మొదలెట్టేసారు. అదిగోండి కొబ్బరికాయలు అయితే లెక్కెట్టేసుకుని వాళ్ళకి ఎన్ని కాయలు వచ్చినాయో చూసి లెక్క చూసి చెట్టుకాయల వాళ్ళకి అయితే డబ్బులు ఇచ్చేయాలండి. మా అబ్బాయికి అయితే ఏనొద్దండి, ఏన నిండా వేసేస్తే మా అబ్బాయికి అయితే డబ్బులు ఇస్తారు. వాళ్ళు లెక్కలు చూసుకుని ఇచ్చేస్తారండి. ఇంక ఈ రోజు వచ్చేసి అలా 10 మంది దగ్గర అయితే 10 చెట్లను అయితే కొన్నారండి. కాయలు 10 చెట్లు కాడ కొనేసి పోగు చేసేసి ఆటోకి అయితే వేసేస్తారండి మా అబ్బాయి వాళ్ళు. ఇంకా మా అబ్బాయితో పాటు ఇద్దరు అయితే ఉన్నారు, వాళ్ళ ఇద్దరు కలిసి కొనుక్కున్నారండి. చెట్టు వాళ్ళకి వీళ్ళు అయితే డబ్బులు ఇచ్చేస్తారు. వ్యాన్ వేసుకొచ్చిన వాళ్ళేమో వీళ్ళకి ఇచ్చేస్తారండి డబ్బులు. ఈ 10 మంది దగ్గరికి వెళ్ళి 10 చెట్లని కొబ్బరికాయలు తీసేసి వ్యాన్కైతే వేసేయాలండి. ఇంక ఈరోజు ఇంకా లెక్కెట్టేసి డబ్బులు ఇచ్చేస్తున్నారండి చెట్టు గల వాళ్ళకి. పోలేగా ఇంకేది దొరకలేదా? అదేలకి ఏంటి డబ్బులా ఏమిటి పంపిస్తామా? 3 లక్షలు వచ్చేస్తాయి ఇందులోను. అది గట్టు నాకు ఇప్పుడు 5 పైసలు రాలే. ఆ గిన్నెలు కట్టుకో సరుకులు చూస్తా. నేను చేస్తాను అనుకుంటా ఇప్పుడు. ఎంత కొట్టారు పండు మాసం? కేజీ ఎంత కొట్టారు? మాట్లాడుకొని ఏమన్నా సమోసా ఏమో
వేసి చాలా పలాకి నూనె వేసాను. అది చెప్పాలి. అయినా నైట్ మిర్చి ఇస్తే బాగోలేదు మేకునే అసలు చిరాకుగా ఉంది. మరి పెళ్ళి కొట్టుతారు కాకపోతే వేసుకుని వండుదు. అదే రాత్రి తిప్పు కీడు తొందరలో కూడా కీడు ముక్కడు వచ్చింది కదా అంత పడవి వచ్చింది. వీడియో కోసం వచ్చినట్టు ఉంది.